viewers, once again welcome back to our channel. యూపీఎస్సీ సివిల్స్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేవేంటి ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్. కానీ యూపీఎస్సీ ద్వారా వేరే వేరే సర్వీసులు కూడా చూసుకుంటే 20కి ప్లస్ పైగా సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. అందులో చాలా మందికి పెద్దగా తెలియని కానీ మోస్ట్ పీస్ఫుల్ ఒక అద్భుతమైన సర్వీస్ ఉంది, అదే ఇండియన్ పోస్టల్ సర్వీస్. అసలు ఈ ఐపీఓఎస్ ఆఫీసర్ వర్క్ అంటే ఏంటి, పోస్టింగ్స్ ఎలా ఉంటాయి, పవర్స్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ముందు మనం ఐపీఓఎస్ వర్క్ ప్రొఫైల్ ఏంటి అన్నది తెలుసుకుంటే, పోస్ట్ ఆఫీస్ అనగానే జస్ట్ లెటర్స్ ఇవే అనుకుంటే పొరపాటు. సో ఇప్పుడు ఇండియా పోస్ట్ ఒక భారీ నెట్వర్క్ లాగా మారింది. కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ ఉండే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పాస్పోర్ట్ సెంటర్స్, అలాగే ఆధార్ సెంటర్స్, ఈ కామర్స్, పార్సల్స్, లాజిస్టిక్, ఇదంతా ఒక ఐపీఓఎస్ ఆఫీసర్ కంట్రోల్లోనే రన్ అవుతుంది అనమాట. ఒక డివిజన్ లో లేకపోతే ఒక రీజియన్ లో ఉన్న వందలాది పోస్ట్ ఆఫీసులకు వేలాది మంది స్టాఫ్ ని, వేల కోట్ల ఫండ్స్ ని వీళ్ళే మేనేజ్ చేయాలి. అయితే పోస్టింగ్స్ అండ్ ప్రమోషన్స్ ఐపీఓఎస్ కి సెలెక్ట్ అవ్వగానే గజియాబాద్ లో రకన్పా ఇన్స్టిట్యూట్ లో స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ అవ్వగానే డివిజనల్ హెడ్ గా లేకపోతే ఎస్ఎస్పిఓస్ అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ దీనిలాగా పోస్టింగ్ ఇస్తారు. వీళ్ళ ర్యాంక్, సాలరీ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో సమానంగా ఉంటాయి. అండ్ ప్రమోషన్స్ విషయం చూసుకుంటే ఈ సర్వీస్ లో ప్రమోషన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఎస్ఎస్పిఓ నుంచి డైరెక్టర్, డిపిఎస్, ఆ తర్వాత పోస్ట్ మాస్టర్ జనరల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వరకు ప్రమోట్ అవుతారు. ఫైనల్ గా ఢిల్లీలో పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ మెంబర్ గా రిటైర్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ ఏంటి, అలాగే ప్రాసెస్ ఏంటి అనేది మనం చూసుకుంటే, ఐపీఓఎస్ లో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఐఏఎస్, ఐపీఎస్ లకు ఉన్నట్టు రాత్రిపూట ఎమర్జెన్సీ కాల్స్ రావటం, లోకల్ పొలిటికల్ లీడర్స్ నుంచి కొంచెం ప్రెషర్ ఉండటం, ఇలాంటివి ఈ పోస్ట్ లో అస్సలు ఉండవు. ఇది పర్ఫెక్ట్ 10 to 6 జాబ్ అంతే. అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది కూడా బ్రిటిష్ టైం నుంచి ఉన్నటువంటి ఒక పాత డిపార్ట్మెంట్ కాబట్టి వీళ్ళకి డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రైమ్ లొకేషన్స్ లో భారీ బిల్డింగ్స్ ఇస్తారు. అఫీషియల్ వెహికల్ ఉంటుంది, ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, హోమ్ అటెండెన్స్ అన్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో ఐపీఓఎస్ ఆఫీసర్స్ కి మిగతా సెంట్రల్ మినిస్ట్రీస్, ఎలక్షన్ కమిషన్, ఆధార్ అండ్ వేరే ఇంటర్నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటిలో డిప్యూటేషన్ మీద వెళ్లే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రాస్ చూసాము, కాన్స్ ఏంటో కూడా చూద్దాం. మీకు గనక జనాల్లో మంచి గుర్తింపు రావాలి, రోడ్డు మీద వెళ్తుంటే జనాలు మిమ్మల్ని చూసి సెల్యూట్ చేయాలి, ఎప్పుడు మీడియా కవరేజ్ ఉండాలి అనుకుంటే ఈ జాబ్ దీనికి సెట్ అవ్వదు. ఐఏఎస్, ఐపీఎస్ లాగా ఇందులో పబ్లిక్ లో పవర్ లేకపోతే డైరెక్ట్ పోలీసింగ్ అథారిటీ లాంటివి ఉండవు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు ఏజ్డ్ స్టాఫ్ ఉంటారు. సో మీరేమైనా కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా లేకపోతే సిస్టమ్ ని ఫాస్ట్ గా మార్చాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో మీకు గనక పాలిటిక్స్ తో పెద్దగా సంబంధం లేకుండా ఒక క్లాస్ 1 గెస్టెడ్ ఆఫీసర్ హోదాలో మంచి సాలరీ, మంచి ఇల్లు, మంచి కార్, ఇలాంటి ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీ ఫ్యామిలీకి ఫుల్ టైం ఇవ్వాలనుకుంటే ఐపీఓఎస్ని మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. ఈ సర్వీస్ ప్రొఫైల్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మట్టుకైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి.